ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది బీరకాయ కూరకి ఇట్లా ఈ విధంగా బీరకాయలు చెప్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది హెల్త్కి చాలా మంచిది అన్నమాట ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా ఈ కర్రీ వాడతారన్నమాట ఫ్రెండ్స్. ఇది చాలా హెల్తీ ఫుడ్ అనమాట. బీరకాయ అంటేనే హెల్తీ ఫుడ్ లెక్క వస్తుంది అనమాట మాకు. ఇదిగో చెప్పేసింది బీరకాయ అన్నమాట. బీరకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, హెల్దీ కర్రీ, హెల్త్ కర్రీ అని కూడా అంటారు అన్నమాట. సార్ కట్ చేసింది ఇది చాలు ఫ్రెండ్స్. బీరకాయ కూరకి సరిపడా ఆయిల్ పోస్తామన్నమాట. దానికి తాలింపు కరివేపాకు అన్నమాట, బీరకాయ ముక్కలు, కారం, సాల్ట్, పసుపు అన్నమాట ఫ్రెండ్స్. ఆగుతుందన్నమాట నూనె. తాలింపు దినుసులు వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఓన్లీ తాలింపు వేయాలన్నమాట. వెల్లుల్లిపాయ కూడా వేస్తాము. తాలింపు అంతా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసేసుకున్నాం సరిపడా ఆయిల్లో. పసుపు 1 స్పూను, సరిపడా సాల్ట్ అన్నమాట ఫ్రెండ్స్. వేసి ఈ విధంగా కలపాలన్నమాట. ఇది హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ చాలా. ఇది ఈ విధంగా కలపాలన్నమాట ఫ్రెండ్స్. కారం కొంచెం వేస్తాం చూడండి. వేసి ఇట్లా తిప్పుతున్నాం అన్నమాట. ఇది ఒక 5 నిమిషాలు అయిన తర్వాత కుక్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్గా అయిపోయింది అనమాట బీరకాయ కూర. దీంట్లో అంటే ఓన్లీ ఆయిల్తోనే కుక్ అవుద్ది అనమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో అంటే తాలింపు దినుసులను, సరిపడా ఆయిల్, పసుపు, కారం, ఉప్పు, ఇది సాల్ట్ అనమాట. ఇంకేం అవసరం లేదు. హెల్త్కి మాత్రం చాలా మంచిదన్నమాట. బీరకాయ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది కంప్లీట్ అయిపోయింది అనమాట. కట్ చేశాను అనమాట. చూడండి, ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.